బీసీ రిజర్వేషన్ల లొల్లి దేశ రాజధానికి చేరింది. వచ్చే నెలలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆందోళనకు రెడీ అయింది. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము సపరేటుగా రాష్ట్రపతిని కలుస్తామని అంటోంది. అటు ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో 72 గంటల దీక్షకు రెడీ అవుతున్నారు. అయితే కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సైడ్ అయిందా? కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ను ఎలాగైనా ఢిల్లీకి రప్పించాలనే రెచ్చగొడుతున్నారా? ఇంతకీ బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో 3 పార్టీల ప్లాన్ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్ మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీపై పోరుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు సిద్ధమవుతోంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టే దీక్షను ఓ డ్రామాగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్షకు రెడీ అవుతున్నారు. అయితే ఎవరికి వారే సపరేటుగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య బీసీ రిజర్వేషన్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంది. 2 పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో ఢిల్లీ ఆందోళనలకు బీఆర్ఎస్ నేతలు వస్తే తమ వెంట తీసుకెళ్తామని ప్రకటించారు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు బీసీ పోరాటానికి కలిసి రాకపోతే బీసీ ద్రోహులే అవుతారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఢిల్లీ రావాలని పిలుపునిచ్చారు. అలాగే బీసీలపై ప్రేమ ఉంటే మాతో కలిసి కవిత ఢిల్లీలో నిరసనలో పాల్గొనాలన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ అంశాన్ని తమ కృషి ఫలితంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవాలని లెక్కలు వేసుకుంటోంది. అందుకే ఢిల్లీ వేదికగా ప్రధాని మోడీ చేత బీసీ రిజర్వేషన్లను ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత ఇదే ఎజెండాతో స్థానిక సంస్థల్లో భారీగా లబ్ధి పొందాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ధర్నాకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు ఒక్కరోజు ముందు ఆమె 72 గంటల పాటు ఆందోళనకు రెడీ అయ్యారు. అయితే బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అటు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ బీజేపీకి ఉన్న ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మంచి తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. ఇక ఎమ్మెల్సీ కవిత ప్రకటనపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కల్వకుంట్ల కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తానని కవిత ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కవితకు బీసీలు కనిపించలేదన్న బీర్ల ఐలయ్య బీసీ రిజర్వేషన్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అంతా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటించారు. బీసీ పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేసేందుకు రెడీ అయ్యారు. కానీ కవిత మాత్రం గల్లీలో నిరాహార దీక్ష చేసేందుకు రెడీ అవుతోంది. ఏ హోదాలో దీక్ష చేస్తోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కవిత గల్లీలో కాదు ఢిల్లీలో దీక్ష చేయాలని సవాల్ విసిరారు. మరోవైపు కాంగ్రెస్ నేతల విమర్శలకు బీఆర్ఎస్ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఆర్డినెన్స్ పేరుతో మోసం చేస్తోందని విమర్శించారు. కేవలం ఆర్డినెన్స్ను ఢిల్లీకి పంపించి ఏదో జరిగినట్లు సంబరాలు చేసుకున్నారని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యి నోబెల్ బహుమతి వచ్చినట్లు ఫీల్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఢిల్లీలో మరోసారి డ్రామాలాడేందుకు రెడీ అయ్యారని దుయ్యబట్టారు. చివరకు కేంద్రంపై నెట్టబోతున్నారని ఆరోపించారు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని తలసాని డిమాండ్ చేశారు. త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్రపతిని కలుస్తామని చెప్పుకొచ్చారు.
మొత్తంగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారం అన్ని పార్టీలను షేక్ చేస్తోంది. అయితే బీసీ రిజర్వేషన్లను తప్పకుండా అడ్డుకుంటామని బండి సంజయ్ అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో మైనారిటీలకు లాభం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే బండి సంజయ్ చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఆగితే ఈ వ్యవహారం మరింత రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది. త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వ్యవహారమే 3 పార్టీల మధ్య హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.